అండి, కంక్లూడ్ చేయండి, అన్మ్యూట్ చేయండి దాన్ని. లక్ష్మీనాథ్ గారు, ఎస్, కంక్లూడ్ చేయండి. ధర్మస్థల ఇష్యూలో చెన్నై అనే వ్యక్తి కోర్టులో ఏదైతే చెప్పి ఇక్కడ జరుగుతున్న కుట్ర కోణం, కొన్ని వందల కోట్లు వెచ్చించి ఒక సనాతన ధర్మం మీద, హైందవ ధర్మం మీద ఏదైతే కొంతమంది నాస్తికుల పేరుతో పోరాటాలు చేస్తూ ఈ ధర్మాన్ని నాశనం చేసేదానికి పనిచేస్తా ఉన్నారు. దాంట్లో ప్రకాష్ రాజ్ గారు కూడా పాత్రధారి అని ఏదైతే అతను ఒక కంప్లైంట్ దారులు, పిటిషన్ దారులుగా అతను చెప్పడం జరిగిందో, ఒకవేళ అది నిజమైతే ప్రకాష్ రాజు గారు క్షమార్హుడు ఆయన. ఎందుకంటే మతం అనేది విశ్వాసం, నమ్మకంతో కూడిన అంశం. వాళ్ళ ఏ మతం అయినా వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. కానీ మనకు వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ప్రతి అంశం మీద, మనకు సంబంధం లేని అంశాల మీద ఏలు పెట్టి గెలికేసి దాన్ని దేశం మీదో, రాష్ట్రాల మీదో, ప్రజల మీదో వదిలేసి, నాకు కొంచెం ఐడెంటిటీ ఉంది కదా, నేను చెబితే కొన్ని వేల మందో లక్షల మందో చూస్తారు కదా, నేను ఏ అంశాన్నైనా గెలకొచ్చు, అదేమంటే నాకు వాక్ స్వతంత్రం, నేను భారతదేశ పౌరుడు. ఇది కరెక్ట్ కాదు లక్ష్మీనాథ్. ప్రతి మతానికి ఒక నమ్మకం, విశ్వాసం ఉంటుంది, వాళ్ళకి మనోభావాలు ఉంటాయి. ఇందాక లక్ష్మణరావు గారు మాట్లాడారు, ప్రకాష్ రాజు మాట్లాడిందే మీరు తప్ప అంటా ఉన్నాడు. రామ్ మనోహర్ దాస్ అనే వ్యక్తి ఒక మతం మీద, ఖచ్చితంగా నేను లక్ష్మణరావు గారికి చెబుతా ఉన్నా, ఏ వ్యక్తి అయినా ఏ మతం మీద అయినా, అది ఇస్లాం కావచ్చు, క్రైస్తవం కావచ్చు, జైన్ కావచ్చు, ఇంకా ఏ మతం మీదైనా ఆ మతస్థుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరో మాట్లాడినా నోటికొచ్చినట్టు అది తీవ్రంగా ఖండించాల్సిన అంశం. నేను కూడా భారతదేశ పౌరుడుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఎందుకంటే భారతదేశం ఇందాక చెప్పండి, భిన్నత్వం లేకత్వం. ఎన్ని మతాలున్నా, ఎన్ని కులాలున్నా, ఎన్ని ప్రాంతాలున్నా మనందరం కలిసి బతుకుతున్నాం కొన్ని వందల సంవత్సరాలుగా. ఈ రోజు భారతదేశ అభివృద్ధిలో అందరి పాత్ర ఉంది. ఈ రోజు ఎవరో ఒక పనికి మాలిన వ్యక్తి, ఎవరో ఒక పనికి మాలిన వాళ్ళ ఐడెంటిటీల కోసం కులాల మీదో, మతాల మీదో, ప్రాంతాల మీదో మేము విద్వేషాలు చిమ్ముతాం, విషం చిమ్ముతాం. మేము సంపాదించిన సొమ్ముని ఒక మతాన్ని నాశనం చేయడానికి మేము వినియోగిస్తాం, ఇది మా హక్కు అని మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళని తాట తీసేదానికి ఈ భారతదేశ ఏ పౌరుడు వెనకడుగు వేయకూడదు లక్ష్మీనాథ్ గారు. అది ఏ మతం మీద ఎవడో అక్రమంగా నిందలు వేసినా, పోరాటం చేసినా అది తప్పని చెబుతున్నా, ఏ మతం అయినా. కానీ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి మిగతా మతాల మీద ఎన్నిసార్లు మాట్లాడాడో నేను చూడలేదు, కానీ అతను హైందవ మతం మీద, రామాయణం మీద, భగవద్గీత మీద అతను నోటికొచ్చిన డైలాగులన్నీ మాట్లాడారు. అంటే మనం ఏ దేశంలో ఉన్నాం, ఏ రకంగా ఈ దేశం కొనసాగుతా ఉంది, ఈ పౌరులు ఏ విధంగా కలిసిమెలిసి ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళ మధ్య కొండ పాలల్లో ఒక చుక్క విషంలాగా తయారయ్యాడు ఈరోజు ప్రకాష్ రాజు. ప్రకాష్ రాజు లాంటి వ్యక్తి ఎవరైనా సరే ఏ మతం మీద మాట్లాడినా నేను మళ్ళీ చెబుతాను, తీవ్రంగా ఖండించాల్సిన అంశమే. అది రామ్ మనోహర్ దాస్ అయినా, ప్రకాష్ రాజ్ అయినా, ఎక్స్ అయినా, వై అయినా, జెడ్ అయినా. ఈరోజు ఇందాక పెద్దల పాపిరెడ్డి గారు చెప్పారు, అన్ని మతాల్లో ఓ వ్యక్తికి మతం మీద ఉన్న నమ్మకంతోనో, విశ్వాసంతోనో దాన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది బతుకుతూ ఆ డబ్బులు తింటూ ఆ డబ్బుల్ని ఇంకో మతాన్ని నాశనం చేసేదానికి కొంతమంది ఆ డబ్బుల్ని వెచ్చిస్తా ఉన్నారు. ఇది నిజం. హైందవ మతం మీద క్రైస్తవ మతమా, క్రైస్తవ మతం మీద ఇస్లాం మతమా, ఇస్లాం మతం మీద జైన్ మతం, ఈ రకంగా కొంతమంది ఆయా మతాల్లో ఉన్న కొంతమంది సైకిక్ గా బిహేవ్ చేస్తూ ప్రజలకున్న నమ్మకాన్ని, వాళ్ళకున్న విశ్వాసాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళ దగ్గర నుండే డబ్బులు తీసుకొని ఆ ప్రజల్నే నాశనం చేసేదానికి కొంతమంది ఒక టీమ్ గా మారి, లక్ష్మీనాథ్ గారు దీంట్లో మనందరం గమనించాలి. ప్రకాష్ రాజు లేకపోతే రామాదర్శో కాదు, వీళ్ళందరూ అన్ని కులాల్లో ఉంటారు, అన్ని మతాల్లో ఉంటారు. మీరు నాస్తికులు అని చెబుతారు బయటికి మాత్రమే, కానీ వాళ్ళు ఒక మతాన్ని నమ్ముతారు, ఒక మతాన్ని విశ్వసిస్తారు. వీళ్ళందరూ ఒక కూటమిలాగా తయారవుతారు. ఎవరెవరి మతాన్ని వాళ్ళు తిట్టకుండా పక్కోళ్ళ తిడుతూ, రెచ్చగొడుతూ వీళ్ళ జీవన శైలి కొనసాగుతూ వీళ్ళు లగ్జరీ లైఫ్ కొనసాగిస్తారు. లక్ష్మీనాథ్ గారు, వీళ్ళు ఆయా మతాల్లో ఉన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని వీళ్ళు ఆసరాగా చేసుకొని ఆ ప్రజలకున్న అతి విశ్వాసాన్ని, అతి నమ్మకాన్ని వీళ్ళ జీవన శైలిగా మార్చుకొని ఈ దేశం మీద ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులే. అది ప్రకాష్ రాజ్ అయినా, ఇంకొకడైనా.
ప్రకాష్ రాజ్ గురించి మనం వాళ్ళు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే అతను పరమ పనికి మాలినాడు. ఒక విలక్షణ నటుడుగా అతనికి గుర్తింపు ఉన్నా కానీ ప్రతి అంశంలో దూరిపోయి ప్రతి చోట కంపు చేయటం అతనికి ఆనవాయితీ. నీ మీద ఇంత నిందపడినప్పుడు 2 రోజులు టైం దేనికి నీకు? బయటికి రా, నాకేం సంబంధం అని చెప్పు. నువ్వు కూడా కోర్టులో పిటిషన్ అయ్యి నేను మాట్లాడలేదని చెప్పు, నేను మాట్లాడింది అబద్ధం అని చెప్పు. ఈ చెప్పుకునే దమ్ము ధైర్యం, ఎందుకంటే ఖచ్చితంగా గెలుకుంటాడు లక్ష్మణ్ గారు. అతనికి అది సంబంధం లేకపోయినా, అతను ఆ కుట్రలో భాగస్వామి కాకపోయినా ఇతను గెలుపుతాడు. ఇతను నైజం అది. చెప్పాను కదా ఇందాక మీకు, ఆర్జీవి అన్న, ఆర్జీవికి అన్న ఈ ప్రకాష్ రాజ్. వీళ్ళ బతుకంతా ప్రజల మీద. రెడ్డి గారు చెప్పినట్టు మీరు ప్రకాష్ రాజ్ ఒక మానసిక రోగి అంటారు, అంతే కదా? ఖచ్చితంగా మానసిక రోగే. రైట్ రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. అర్థమైంది సార్. ఎస్, లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. లక్ష్మణరావు గారు ఎవరైనా సరే, ఇప్పుడు ఏ మతమైనా హింసను ప్రోత్సహించదు. మీరు కొట్టుకోండి, తిట్టుకోండి, చంపుకోండి అనేది ఏ మతం కూడా ప్రోత్సహించదు. వీలైతే నా మతం హిందూ మతం అయితే నేను రామాయణంలో జరిగిన తీరి, దాని గొప్పతనం, దాని మంచిని ప్రొజెక్ట్ చేయాలి. భగవద్గీతలో ఏదైతే చెప్పారో దాన్ని ప్రజలకు తీసుకెళ్లే విధానంలో తీసుకెళ్ళాలి. ఎదుటి వ్యక్తిని తిట్టి నా రామాయణం గురించి చెప్తా, నా భాగవతం గురించి చెప్తానంటే వినరు. నాది నేను చెప్పుకుని వెళ్ళాలి. అలాగే బైబిల్లో ఉన్న మంచితనాన్ని మనం చెప్పాలి, కానీ ఎదుట హిందువులు తిట్టడమో లేకపోతే ఇంకోళ్ళు తిట్టడం వల్ల బైబిల్లో ఉన్న మంచితనాన్ని వింటారంటే వినరు. అలాగే ఏ మతమైనా ఎవరైనా సరే నీ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి మంచిని ప్రొజెక్ట్ చేయండి. మంచిని ఏదైనా